మరి కాసేపట్లో దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎగ్జామ్ జరగనుంది. మధ్యాహ్నం 1:30 లోపే సెంటర్లోకి అనుమతి ఇవ్వనున్నారు. ఉదయం 11:30 నుంచే సెంటర్లోకి స్టూడెంట్స్ ను అనుమతిస్తున్నారు సిబ్బంది. నీట్ స్టూడెంట్స్ రూల్స్ పాటించాలన్నారు అధికారులు. సెంటర్లలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించడం లేదన్నారు. గతేడాది నీట్ ప్రశ్నాపత్రం లీకేజీతో ఈసారి పకడ్బందీగా పరీక్షను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు అధికారులు. రాష్ట్రంలో నీట్ 24 టౌన్లలో 190 కేంద్రాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 62 కేంద్రాలున్నాయి. ఇక తెలంగాణ నుంచి మొత్తం 72,507 మంది రాష్ట్ర విద్యార్థులు ఎగ్జామ్ కు అటెండ్ కానున్నారు. ఇక రాష్ట్రంలో నీట్ ఎగ్జామ్స్ ఏర్పాట్లపై మరిన్ని డీటెయిల్స్ శ్రీశైలం లైవ్ లో అందిస్తారు. శ్రీశైలం, నీట్ ఎగ్జామ్స్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మరికొద్ది సేపట్లోనే నీట్ ఎగ్జామ్ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 1:30 వరకు మాత్రమే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామని చెప్పి ఇప్పటికే అధికారులు ప్రకటించారు. దానికి మరొక 7 నిమిషాలు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే చాలా మంది విద్యార్థులందరూ కూడా లోపలికి వెళ్లిపోయారు. గతేడాది జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో పకడ్బందీ చర్యలు అయితే అధికారులు తీసుకున్నారు. కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. 3 అంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేశారు. విద్యార్థి లోపలికి వెళ్ళి నుంచి 3 సార్లు చెకింగ్ పాయింట్స్ ఉన్నాయి. వాళ్ళందరినీ చెక్ చేసిన తర్వాత లోపలికి పంపిస్తున్నారు. అదేవిధంగా పరీక్షా కేంద్రం దగ్గర 144 సెక్షన్ విధించారు. దాంతోపాటు పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడాలని ముందు నుంచే సన్నద్ధమైన అధికారులు నిన్న కూడా సిఎస్ రామకృష్ణారావు జిల్లా కలెక్టర్లందరినీ కూడా ఆదేశించారు. ఎక్కడైతే పరీక్షా కేంద్రాలని ఆ పరీక్షా కేంద్రాలన్నింటి వద్ద కూడా గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పారు. మరోవైపు గతేడాది జరిగినటువంటి ఇన్సిడెంట్ తోని ఎట్లాంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలు కానీ లేకపోతే ఇతర ఏ వస్తువులను కూడా లోపలికి తీసుకెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు, నిషేధించారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా డ్రెస్సుకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా అధికారులు ఆంక్షలు విధించారు. ఎక్కడ కూడా జీన్స్ ప్యాంట్ వేసుకురావడం కానీ లేకపోతే ఏదైనా పేర్లు ఉన్నటువంటి టీషర్ట్లు కానీ షర్ట్స్ కానీ వేసుకురావడం మీద నిషేధం విధించారు. ఉదయం 11 గంటల నుంచే పరీక్షా కేంద్రాల్లోకి స్టూడెంట్స్ ని అనుమతించారు. మధ్యాహ్నం 1:30 వరకే లాస్ట్ గా అనుమతిస్తామని, 1 నిమిషం లేట్ అయినా కూడా అనుమతించేది లేదని చెప్పి ముందే చెప్పిన నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్దకు దూర ప్రాంతంలో ఉన్నటువంటి స్టూడెంట్స్ ముందే చేరుకున్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా ముందుగానే పరీక్షా కేంద్రాలకు వచ్చి లోపల చెకింగ్ అవన్నీ కంప్లీట్ చేసుకుని లోపలికి వెళ్లారు. మనం చూడొచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా 190 సెంటర్లు ఏర్పాటు చేశారు. దీంట్లో 72,000కు పైగా విద్యార్థులు ఈ రోజు పరీక్ష రాస్తున్నారు. మెడికల్ ఎంట్రన్స్ సంబంధించి వైద్య విద్య కోర్సులో ప్రవేశం కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ నీట్ పరీక్షను నిర్వహిస్తోంది. దీంతో హైదరాబాద్ లోనైతే 62 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 26,000 మందికి పైగా విద్యార్థులు ఇక్కడే ఎగ్జామ్స్ రాస్తున్నారు. మరోవైపు మధ్యాహ్నం 2 గంటలకు ఈ పరీక్ష ప్రారంభం కానుండగా మరికొద్ది సేపట్లో అంటే ఇంకొక 5 నిమిషాల్లోనే ఈ పరీక్షా కేంద్రాల వద్ద గేట్లన్నీ కూడా క్లోజ్ చేసి 1 నిమిషం లేట్గా వచ్చినా కూడా ఎవరిని అనుమతించేది లేని చెప్పి ముందే చెప్పిన నేపథ్యంలో ఆ దిశగానే అధికారులు చర్యలు తీసుకున్నారు. మరోవైపు కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళతో మాట్లాడదాం. అసలు ఎట్లాంటి ఆంక్షలు ఉన్నాయి, గత ఏడాదికి ఇప్పటికీ ఎట్లాంటి మార్పులు చేశారు, ఇక్కడ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, ఏమేమి అలో చేశారు? బాయ్స్కి అయితే ఓన్లీ ప్లెయిన్ షర్ట్ కానీ టీ షర్ట్ కానివ్వండి, ప్లెయిన్ షర్ట్స్ కానివ్వండి, ప్యాంట్లు అయితే జీన్ ప్యాంట్లు అయితే ప్లెయిన్ ప్యాంటు లేకపోతే లెగ్గిన్ ఒక నైట్ ప్యాంట్ టైప్ అలో చేశారు. అదే గర్ల్స్కి అయితే నో ఆర్నమెంట్స్, చెవులకు కానివ్వండి, ముక్కులకు కానివ్వండి, వాచెస్, డిజిటల్ వాచెస్ కానివ్వండి, హెయిర్ పిన్స్ కానివ్వండి నాట్ అలౌడ్. ఓన్లీ ప్లెయిన్ ఎన్టీ వాళ్ళు ఇచ్చిన సజెషన్ మేరకు ప్లెయిన్ షర్ట్స్ కానీ ప్లెయిన్ టీ షర్ట్స్ కానీ అలౌ చేస్తున్నారు. చాలా చక్కగా ఎన్టీ వాళ్ళు దాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే పోలీస్ బందోబస్తు కూడా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కూడా చాలా నీట్ పరీక్ష నీట్గా అరేంజ్ చేయడానికి సిద్ధం చేశారు. చాలా అద్భుతంగా పిల్లలకి ఇబ్బంది లేకుండా, ఎండాకాలమైనా సరే పిల్లలకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి అన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తూ నీట్ పరీక్షని చాలా జాగ్రత్తగా నిర్వహిస్తుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ చాలా గందరగోళంగా అయిపోయిన తర్వాత ఈ సంవత్సరం కూడా నీట్ పరీక్షను చాలా చక్కగా చేయాలి. ఏ రకమైన సరే ప్రభుత్వానికి కానీ పిల్లలకి కానీ ఇబ్బంది పడకుండా, పేరెంట్స్ కూడా స్ట్రెస్ లేకుండా నీట్ పరీక్షని చాలా జాగ్రత్త చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళు చాలా చక్కగా నిర్వహించడం జరుగుతుంది. పెన్నులు కూడా అలో చేయట్లేదు. పెన్ను కూడా నాట్ అలౌడ్ అండి. పెన్నులు కూడా ఓన్లీ నీట్ ఎన్టీఓ వాళ్ళు చేసిన పెన్ను వాళ్ళు ఇస్తారు లోపల సెంటర్లో. బయట నుంచి కూడా పెన్నులు నాట్ అలౌడ్ అండి. ఓన్లీ అడ్మిట్ కార్డు, హాల్ టికెట్ ప్లస్ ఒక ఆధార్ కార్డు కానీ ఐడెంటిఫికేషన్ కానీ అలాగే ఒక ఫోటో కానీ అంతే అలౌడ్ అండి. మిగతా ఏం నాట్ అలౌడ్ అండి. వాటర్ బాటిల్ కూడా ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్, అంటే ఎటువంటి ప్లేన్ వాటర్ బాటిల్ తీసుకెళ్ళాలి, వేరే నాట్ అలౌడ్ అండి. చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. పిల్లలకి ఇబ్బంది లేకుండా, పేరెంట్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎన్టీఓ వాళ్ళు చాలా చక్కగా నిర్వహిస్తున్నారండి. ఇది చూసినాం కదా, అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరీక్షను
పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఏ చిన్న మిస్టేక్ లేకుండా ఉండేందుకు ఈసారి చర్యలు తీసుకున్నారు. దానికి తోడు వాళ్ళు ఏదైతే ముందు నుంచి కూడా చెప్పినటువంటి అంశాల ఆధారంగానే, అంటే కండిషన్స్ ఏవైతే ఉన్నాయో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సూచించిన ప్రకారమే కేంద్రాలను ఎంపిక చేశారు. కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రతా వ్యవస్థను కూడా కట్టుదిట్టం చేశారు. వచ్చినటువంటి విద్యార్థిని 3 సార్లు చెకింగ్ చేసిన తర్వాతనే లోపలికి పంపిస్తున్నారు. చిన్నగా అంటే ఈ ఇటీవల కాలంలో స్మార్ట్ గా ఉండేటువంటి ఉపకరణలు వచ్చిన నేపథ్యంలో దాని నుంచి ఈ గతేడాది జరిగినటువంటి ఇన్సిడెంట్ తోని ఎట్లాంటి స్మార్ట్ సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఏవి కూడా లోపలికి అలో చేయట్లేదు. అదేవిధంగా వేసుకునేటువంటి దుస్తుల నుంచి లోపలికి తీసుకెళ్లేటువంటి ఎగ్జామ్ ప్యాడ్ వరకు అన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఎగ్జామ్ ప్యాడ్ కానీ, పెన్ను కానీ, ఇతర ఏవి కూడా అలో చేయట్లేదు. షూస్ వేసుకున్నా కూడా వాటిని విపదీసి మరీ లోపలికి పంపించాల్సినటువంటి పరిస్థితి. కేవలం లూజ్ గా ఉండేటువంటి చెప్పులు మాత్రమే లోపలికి వేసుకోవాలని చెప్తున్నారు. అదేవిధంగా డ్రెస్ కోడ్ కూడా చాలా పకడ్బందీగా ఏవి వేసుకోవాలి, ఏవి వేసుకోకూడదని ముందే చెప్పారు. దాని తగ్గట్టుగానే ఏమైనా పేర్లు ఉన్నటువంటి టీషర్ట్లు కానీ లోపలికి అలో చేయట్లేదు. అదేవిధంగా జీన్స్ ప్యాంట్ వేసుకున్నా కూడా లోపలికి అలో చేయట్లేదు. అదేవిధంగా షూస్ వేసుకున్నా కూడా లోపలికి అలో చేయట్లేదు. మరోవైపు ఎండాకాలం నేపథ్యంలో తగు జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. వాటర్ బాటిల్ కూడా లోపలికి అవసరం లేకుండా, అంటే బయట నుంచి తీసుకొచ్చే అవసరం లేకుండా లోపలనే ఇస్తున్నామని, అదేవిధంగా ఎగ్జామ్ ప్యాడ్ కానీ, పెన్ను కానీ లోపలనే ఇస్తున్నట్టు చెప్పారు. మరోవైపు భద్రతకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 190 కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించి ఎక్కడ కూడా ఎలాంటి చిన్న సంఘటన కూడా జరగకుండా పరీక్ష అనేది ప్రశాంతంగా సాగే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా అంటే ఈ ఎగ్జామ్ జరుగుతున్నటువంటి కేంద్రాలకు ఎగ్జామ్ స్క్వాడ్ కానీ, లేకపోతే ఇతర ఏదైతే టీం ఉంటుందో ఆ టీం కూడా తిరుగుతోంది. ఉన్నటువంటి సౌకర్యాలను కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వాళ్ళకు అవసరమైనటువంటి తాగునీరు కానీ, లేకపోతే ఫ్యాన్లు కానీ లోపల ఉన్నాయా లేదా అన్ని చూసిన తర్వాతనే ఎగ్జామ్ సెంటర్ సెలెక్ట్ చేశారు. ఇప్పుడు మరికొద్ది సేపట్లో మనం చూడొచ్చు, 1 నిమిషంలోనే ఎగ్జామ్ సెంటర్ గేట్లు అయితే క్లోజ్ చేస్తారు. ఆ తర్వాత 2 గంటల నుంచి పరీక్ష ప్రారంభమవుతుంది. 5 గంటల వరకు ఈ పరీక్ష కొనసాగుతుంది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలైతే తీసుకున్నారు. గతేడాది జరిగినటువంటి ఇన్సిడెంట్ నేపథ్యంలో ఎలక్ట్రానిక్స్ ఏవైతే గాడ్జెట్స్ ఉన్నాయో వాటి మీద మాత్రం గట్టి చర్యలే తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఏ ఒక్క అంటే స్మార్ట్ వాచ్ కానీ, లేకపోతే చేతికుండేటువంటి చేతి గడియారం కానీ, ముక్కు పొడకలు కానీ, చెవి దుద్దులు కానీ, ఇట్లాంటి ఏవి కూడా గోల్డ్కి సంబంధించినటువంటి కానీ ఇతర ఏ ఆర్నమెంట్స్ ఉన్నా కూడా వాటిని అన్నింటిని కూడా తీసి లోపలికి పంపించారు. అదేవిధంగా గర్ల్స్ కి సంబంధించి ఆ జుట్టుకు వేసుకునేటువంటి వాటికి సంబంధించినటువంటి వాటిని కూడా లోపలికి అలో చేయకుండా చూసుకున్నారు. మనం చూడొచ్చు, ఇప్పుడు 1:30 సమయం కావస్తుంది. గేట్లు అయితే క్లోజ్ చేసేటువంటి టైం ఇది. 2 గంటల నుంచి ఎగ్జామ్ ప్రారంభంకుంది. ఏవైతే ఎన్టీఏ సూచించినటువంటి నిబంధనలు ఉన్నాయో వాటన్నిటిని ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటించాలని ఇప్పటికే సెంటర్లకు ఆదేశించారు. దానికి అనుగుణంగానే ఆ గేట్ మనం చూడొచ్చు, గేట్ ను కూడా క్లోజ్ చేస్తున్నారు. హ్యాండ్ బ్యాగులు కానీ, చివరి నిమిషంలో ఒక విద్యార్థి వచ్చిండు. ఆ విద్యార్థి 1:30 కరెక్ట్ టైంకి వచ్చిన నేపథ్యంలో అతన్ని లోపలికైతే అలో చేశారు. ఎక్కడ కూడా ఆలస్యంగా వచ్చేటువంటి వారిని ముందే అలో చేయమని చెప్పారు. 1:30 తర్వాత ఎవరిని కూడా అలో చేయమని చెప్పినటువంటి అంశం మనం చూడొచ్చు. దానికి అనుగుణంగానే ఈ రోజు ఇక్కడ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఎలక్ట్రానిక్ సంబంధించిన వాటి మీద మాత్రమే కఠిన ఆంక్షలు, కఠినటువంటి నిబంధనలు అయితే ఉన్నాయి. దానికి అనుగుణంగానే మనం చూసాం కదా. ఇప్పుడైతే ఎగ్జామ్ లోపలికి అలో చేసినటువంటి టైం అయిపోయింది. ఇంకా 2 గంటలకు పరీక్ష రాయడమే తర్వాయి జ్యోతి.